but downhill and చెప్పి మొన్న వెళ్ళిన there I mentioned, but definitely all the best for Sita Payanam and also all the best for couple friendly. So all the films look like very fresh for audience. So definitely ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈస్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు it's very different between like same time lo films release aitunayi. I want his film to run, and he also said like very great things on interview. So definitely rooting for couple friendly and also Sita Payanam. All the best to Shobhan also. Yeah, good closer la anpichindi. Yeah, even I felt same, sir. Circle of life. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఈస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు, సరే అంటే మీరు డైరెక్టర్ని అడగాల, రేపు పొద్దున్న ఆడియన్స్ని అడగాలి. నేనైతే జమ్జమ్ అని కొన్ని చెప్పినా అది డబ్బింగ్లో కష్టమైంది నాకు. బట్ డెఫినెట్లీ మేము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింక్ అయిపోయినాం. ఓకే, సో నా షూటింగ్లోనే ఫస్ట్ ఎవర్ డైలాగ్ నేను షూట్ చేసింది, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏమడిగినారని ఉంది కదా ట్రైలర్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ టోల్డ్ ఆన్ ద సెట్. సో డెఫినెట్లీ సింక్ అయినాం అనుకుంటా. మరి మనోడు అన్ని సెకండ్ ఫస్ట్ టేక్లే ఓకే చేసిండు సినిమా అంతా. ఓకే, సో సింక్ అయి ఉంటాం. అనుదీప్ గారు, ఇంకోటి అనుదీప్ టెన్షన్ సినిమా కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్. అంతకే ఉంది కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. మెయిన్ ఆయన చూస్తుంటే పోతుంది ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ అయినట్టే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా. సో కొంచెం బెటర్ ఉంటాం. యా, అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు, మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి. కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేను కోమల్తో. కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా, అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు, డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవీన్ ఉండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవీన్ ఉండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టారు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా, విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutes కట్ చేశారు? అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, జర గంట జల్దీ పోతారని. ఓకే, అండ్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కయాదుతో బాగా నచ్చిందా, లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా? ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు? ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా, 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే. ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటకి చూపిస్తా అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, ఇదే కంటిన్యూ అవుతుంది. బయటకి చూపిస్తా. సో వస్తుంది ఏ సినిమా ఏం లేదు. మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. 13th రేపు కలుసుకుందాం. ఎంజాయ్